5 మంది భర్తలు అనేది ఈ రోజుకి ఒప్పుకోం మనము. ఆ టైం ఫ్రేమ్‌లో ఆయన ఆ డిసిషన్ తీసుకున్నాడంటే అదంతా పరమాత్మ లీల అనేది ఆయనకు తెలుసది. కాబట్టి ఆయన దాంట్లో ఎక్కడ ఆయన ఒక గిల్టీ ఫీలింగ్ గానీ, లేకపోతే ఒక సెపరేషన్ గానీ, ఒక సుపీరియారిటీ గానీ ఇట్లాంటిది ఏం లేకుండా ఆయన దాన్ని ప్లే చేయగలిగిండు. ఎందుకంటే ఆయనకు అంత జ్ఞానం ఉంది ముందే. వాళ్ళతోటి ఆమెకు వివాహం చేయడము. ఎందుకంటే ఆళ్ళ ఆరుగురు కూడా మంత్రప్రసాదితమే. వరం వల్ల జన్మించినోళ్ళే వాళ్ళు. వీళ్ళకు ఆల్రెడీ డివైన్ కనెక్టివిటీ ఉంది పాండవులకు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అంటే తల్లులు మాత్రం వాళ్ళే గానీ, వాళ్ళ ద్వారా ఒక డివైన్ గిఫ్ట్ తోటి వచ్చారు కదా! వాళ్ళ నుంచి ధర్మం అనేది కొనసాగడానికి అవకాశం ఉంది అనేది కృష్ణునికి తెలుసది. అందుకనే మహాభారత్ మనం చూస్తే ఆ యుద్ధము అక్కడంతా మహారథులు ఉన్నారు. ద్రోణాచార్యుడు విద్య నేర్పినోడు. ఆయనకి ఇంకెక్కువ జ్ఞానం ఉంటుంది. ఆయనను అర్జునుడు ఎదుర్కోలేడు. పితామహ భీష్మ ఆయనేం అనన్య సామాన్యుడు ఆయన. కర్ణుడు అర్జునుడి కంటే విద్యల్లో ఎక్కువనే తెలుసు ఆయనకు. కానీ ఏంటిది పరమాత్మ లీల అట్లుంది. ఎందుకంటే వీళ్ళ ద్వారా పంచపాండవుల యొక్క మనోడు పరీక్షితు ద్వారా కలియుగ ఆరంభం అనేది ఈ విధంగా జరిగేది ఉంది అనేది తెలుసు ఆయనకు ముందే. అందుకని ఆయన మహాభారత యుద్ధంలో ఏంటిది, నేను అస్త్రమే పట్టుకొని అంటాడు ఆయన. డెస్టినీని ఎవరు తప్పించలేరు, ఆయనకు తెలుసు అది. నేను శస్త్రాస్త్రాలు ఉపయోగించకుండా నేను యుద్ధం చేస్తా అంటాడు. ఏమాత్రం డౌట్ ఉంటే అట్లెందుకు తీసుకుంటాడు డిసిషన్? వాళ్ళ పుట్టుక నుంచి ఈమె ఎవరు ద్రౌపది, ఆమె పుట్టుక నుంచి వాళ్ళను ఆయన కొలాబరేట్ చేయడము, తర్వాత వాళ్ళతోటి అసోసియేట్ కావడము, తర్వాత వాళ్ళకు అరణ్యవాసము, అజ్ఞాతవాసము, ఇవన్నీ ఆయన అబ్జర్వ్ చేసిండు. ఓహో ఇవన్నీ దీనికి దారితీస్తున్నాయి. యుద్ధం అనేది అనివార్యమైపోతుంది అక్కడ. అంటే యథా రాజ తదా ప్రజ. అక్కడ రాజు నుంచి చేంజ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రాజుని న్యూ మ్యాన్గా చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన అట్లా ఆలోచించిండు. అదే జరగడానికి ఛాన్స్ ఉంది అక్కడ.